ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అధిక ప్రాధాన్యతనిచ్చి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైందని అన్నారు. జిల్లాలో గత జూన్ 15 నుంచి ప్రారంభమైన ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ప్రక్రియను జులై 3 నాటికి 100% పూర్తి చేయాలని, అందుబాటులో లేని వారికి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. పంపిణీ చేసిన పత్రాల సేకరణ, నాట్ ట్రేస్ అవుట్, డెత్, షిఫ్టెడ్, డూప్లికేట్, మైగ్రేషన్ ఓట్ల వివరాలు ఎప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నివేదిక సిద్ధం చేసి ఈఆర్ఓకు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పినాయక్, కాకినాడ ఆర్టీఓఎస్ మల్లిబాబు, వివిధ నియోజకవర్గాల ఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.